వరంగల్ జిల్లా బీఆర్ఎస్ లో మరోసారి వర్గపోరు బయటపడింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ను అధిష్టానం రాకేష్ రెడ్డికి కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్గానికి చెందిన రాకేష్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని వినయ్ భాస్కర్ డిమాండ్ చేస్తున్నారు. ఏకంగా కేటీఆర్ను కలిసి వినయ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ లేదా మాజీ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వరంగల్ పశ్చిమ టికెట్ను పల్లా రాజేశ్వర్ ఆశించారు. దీంతో వరంగల్ జిల్లా బీఆర్ఎస్ రాజకీయాలు పల్లా వర్సెస్ వినయ్ భాస్కర్గా మారిపోయాయి. ఇప్పుడు పల్లా అనుచరుడికి టికెట్ కేటాయించడంతో వినయ్ భాస్కర్ అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణుని అడిగి తెలుసుకుందాం. వేణు, గత ఎన్నికల్లో వరంగల్లో బీఆర్ఎస్ చాలా దెబ్బతింది. ఇప్పుడు ఇలా వర్గ విభేదాలు రాబోయేటటువంటి ఎలక్షన్స్లో ఎట్లాంటి దెబ్బతీసే అవకాశం ఉంది? ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? ఎస్ చక్రి, అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ టికెట్ల పోర్ లోపల రెండు వర్గాలుగా చీలిపోయి బీఆర్ఎస్ పూర్తిగా చచ్చుపడిపోయిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఎన్నికల తర్వాత కూడా భారీగా బీఆర్ఎస్ను వీడి అటు బీజేపీ కాంగ్రెస్ లోపలికి బీఆర్ఎస్ వర్గాలు కీలక నేతలు కూడా చేరుకున్నారు. అయితే ప్రస్తుతము అంతంత మాత్రంగా బీఆర్ఎస్ బలం ఉందంటూ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతము నల్గొండ సంబంధించినటువంటి వరంగల్ ఖమ్మం సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ మరొకసారి చిచ్చురేపిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా అటు వినయ్ భాస్కర్ చీఫ్ విప్, అదేవిధంగా గతం లోపల చీఫ్ విప్గా పనిచేశారు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేగా పనిచేసిన వినయ్ భాస్కర్ ఉద్యమకారుడిగా ఉన్నారు. అయితే ఆయనతో పాటుగా ఆయన అనుచరులుగా ముద్దపడ్డటువంటి మాజీ కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, అదేవిధంగా వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ్ రెడ్డి, వీళ్ళంతా కూడా ఉద్యమకాల నుంచి కూడా కలిసి బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నారు. అయితే తన వర్గానికి సంబంధించిన వ్యక్తికే అటు పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలంటూ కూడా కొద్ది రోజుల నుంచి వినయ్ భాస్కర్ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అనూహ్యంగా బీజేపీకి రాజీనామా చేసి పల్లా రాజేశ్వర రెడ్డి ప్రోద్బలంతో బీఆర్ఎస్లో జాయిన్ అయినటువంటి రాకేష్ రెడ్డికి నిన్న అధిష్టానం టికెట్ కేటాయించడం కూడా ఈ వర్గం అంతా కూడా, అంటే ఉద్యమకారుల వర్గం అంతా కూడా పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. నేడు మధ్యాహ్నము కేటీఆర్ వద్ద కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అయితే పార్టీ మారి వచ్చిన వ్యక్తులకు ఇచ్చిన విలువ ఉద్యమకారులకు ఇవ్వట్లేదు. అసెంబ్లీ ఎన్నికల్లోనే ఇట్లాంటి పరిస్థితుల్లోనే పూర్తిగా బీఆర్ఎస్ భ్రష్టు పట్టిపోయింది. ఇక ఇప్పుడు కూడా అలాగే ప్రవర్తిస్తే పూర్తిగా బీఆర్ఎస్ వరంగల్ లోపల నామరూపాలు లేకుండా పోతుంది. కనీసం ఇప్పుడైనా ఎమ్మెల్సీ టికెట్ విషయంలోనే ఆలోచించాలంటూ కూడా తమ ప్రతిపాదనను కేటీఆర్ ముందు పెట్టారు. అయితే అందులో ఇద్దరు పేర్లు, మాజీ కూడా చైర్మన్ పని సుందర్ యాదవ్తో పాటుగా కూడా అటు వాసుదేవ్ ఇద్దరి పేర్లను కూడా ప్రతిపాదించి ఇద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్ ఇస్తే మాత్రం అటు ఎంపీ ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేస్తారు ఉద్యమకారులు. అదేవిధంగా ఎమ్మెల్సీ టికెట్ లోపల రేసులో కూడా అటు చింతపండు నవీను, అటు తిన్మార్ మల్లన్న అలియాస్ తిన్మార్ మల్లన్నపై గెలుపొందడానికి ఉద్యమకారులే ఉండాలంటూ కూడా ఒక ప్రతిపాదన పెట్టారు. దీంతో పల్లా వర్సెస్ వినయ్ భాస్కర్ ఉన్నటువంటి వర్గపోరు మరొకసారి తెరపైకి వచ్చింది. పల్లా ఆధిపత్యాన్ని అసలు సాధించబోమంటూ కూడా వినయ్ భాస్కర్ కొంత కేటీఆర్ తన ఆసనానుగా పరిస్థితి తెలుస్తుంది. మొత్తానికి చూడాలి ఇన్ని రోజుల పాటు వరంగల్ సంబంధించినటువంటి అటు ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, కీలక కౌన్సిలర్లు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ను వీడిపోతున్న తరుణం లోపల ఎమ్మెల్సీ టికెట్ ద్వారా కూడా మరికొంతమంది ఉద్యమకారులు పార్టీని వీడిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం వరంగల్ ఓరుగల్లు బీఆర్ఎస్ లోపల మిగిలిన ఓన్లీ ఉద్యమకారులే. వాళ్ళకు కూడా సరైన గుర్తింపు ఇవ్వకపోతే, ఎమ్మెల్సీ టికెట్ లోపల వాళ్ళని నిలపకపోతే పూర్తిగా పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకు ప్రభుత్వం ఉందంటూ కూడా పూర్తిగా తన ముందే తన ఆవేదన అయితే కేటీఆర్ వెల్లబిచ్చుకున్నారు. అయితే తాను దీన్ని కేసీఆర్తో చర్చించిన తర్వాత తన నిర్ణయం వెల్లడిస్తానంటూ కూడా చెప్పిన తెలుస్తుంది. మొత్తానికి అటు పల్లా రాజేశ్వర రెడ్డి ఆధిపత్యాన్ని, పల్లా రాజేశ్వర రెడ్డి ఉన్నటువంటి తన యొక్క బీఆర్ఎస్ పార్టీ లోపల తన కారణం అయితే వినయ్ భాస్కర్ అసెంబ్లీ ఎన్నికల నుంచి, ఎందుకంటే వరంగల్ వెస్ట్ నియోజకవర్గం లోపల దాదాపు అసెంబ్లీ ఎన్నికలకు టికెట్ ప్రకటన 4 రోజుల ముందే పల్లా రాజేశ్వర రెడ్డి వరంగల్ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్నట్టు కూడా అప్పుడు చర్చలు జరిగాయి. అదేవిధంగా పల్లా కూడా తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ ఉద్యమకారుడు ఉన్న వినయ్ భాస్కర్, అదేవిధంగా బీసీకి సంబంధించినటువంటి వినయ్ భాస్కర్ వర్గం తీవ్రంగా వ్యతిరేకించడం, కేసీఆర్ వద్దకు వెళ్లి ఉద్యమకారులను దూరం చేసుకుంటారంటూ కూడా చాలా మంది నేతలు కేసీఆర్ వద్దకు వెళ్లడంతో ఆ యొక్క ఆలోచన విరమించుకుని జనగామ టికెట్ను అటు ముత్తిరెడ్డి కాదని పల్లాకి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచే ఇద్దరి మధ్య కూడా కోల్డ్ వార్ జరుగుతూ ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే పల్లాకు సంబంధించిన వర్గీయుడుగా పేరు పొందినటువంటి రాకేష్ రెడ్డికి టికెట్ ఇవ్వడానికి ఎంతవరకు అసలు మేము సహించము, ఎన్నికల్లో కూడా సపోర్ట్ చేసే పరిస్థితి లేదంటూ కూడా కరాఖండ్గా చెప్పడం తెలుసు. చూడాలి దీనిపై మరోసారి ఇద్దరి మధ్య ఉన్న పోరు ప్రత్యక్ష రాజకీయాల్లో బయటకు వచ్చిన నేపథ్యం లోపల పార్టీకి సంబంధించి ఈ యొక్క టికెట్ వ్యవహారం ఏమాత్రం తీవ్రంగా వాటిపై ప్రభావం ఉండబోతోంది. ఎందుకంటే ఎంపీ ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్న నేపథ్యం లోపల కూడా దీనిపై అధిష్టానం ఒకవేళ పునరాలోచిస్తున్నా, లేకపోతే అట్లాగే మొండిపోకడతో పోతే మాత్రం వినయ్ భాస్కర్ అనుచరులు అసలు పార్టీలో ఉంటారనేది ప్రస్తుతం ఒక హాట్ టాపిక్గా మారింది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు.